హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్నూస్ ఛానల్. ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాం. ఎక్కడ ఏంటి అనేది ఏం ప్లానింగ్ లేదు. కాకపోతే సోమశీల వెళ్ళాలి అని డిసైడ్ అయినాము. ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకొని స్టార్ట్ అయ్యి తమ్ముడు డ్రైవింగ్, మరిది హాయ్ చెప్తున్నాడు. మేము 4 మెంబర్స్ ఇలా ఫ్యామిలీతో చిన్న ట్రిప్ ప్లాన్ చేసినాం. కానీ ఫస్ట్ సోమశీల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళే దారిలో వ్యూ బాగుందని చెప్పి ఇక్కడ కొద్దిసేపు ఫొటోస్ దిగి మళ్ళీ స్టార్ట్ అయినాము. చిన్నపిల్లలు కాబట్టి ఫుడ్ మొత్తం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నా. అయితే మేము ఇంట్లో అయితే ఏం తినలేదు. బయటికి వెళ్ళాక ఒక చెట్టు కింద ఆపి ఇలా తింటున్నాము. తిని నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయినాం. మంచిగా నేను ఇంట్లోనే పులిహోర చేసిన, బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై, దొండకాయ ఫ్రై, మమ్మీ చట్నీ పెట్టింది, చపాతీలు చేసిన. ఇప్పుడు పులిహోర తిని నైట్కి చపాతీలు తిందామని చెప్పి పులిహోర తిన్నాం. ఫస్ట్ తిని మళ్ళీ సోమశీలకి స్టార్ట్ అయినాము. అయితే అక్కడ వాటర్ ఏం లేవని చెప్పి అక్కడ చాలా దూరంలో వెళ్ళి మా మరిది మా బావ వెళ్ళి తెచ్చారు. అలా వాష్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయినాం సోమశీలకి. మేము వెళ్ళే దారిలో మొత్తం మామిడికాయ చెట్లు అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇంకా నేను మా తమ్మిని అడిగిన ఎట్లనన్నా దొంగతనం చేయాలరా మామిడికాయలు. నాకు అంటే దొంగతనం చేసిన మామిడికాయలు తిన్నంత టేస్ట్, కొనుక్కొని తిన్నంత టేస్ట్ ఉండవు. అందుకని దొంగతనం చేస్తా అని గీమ్లాడి వెళ్ళి తెచ్చుకున్నా. కానీ అవి ఏం చేసినా ఏందనేది మళ్ళీ షార్ట్ వీడియోలో పెడతా మీకు. ఇవన్నీ ఇలా కొన్ని తెచ్చుకున్నా. అక్కడైతే చాలా ఉన్నాయి కానీ వీళ్ళు తెచ్చుకొని ఇట్లా పిలుస్తారు, రా ఎవరన్నా వస్తారు తిడతారు అని చెప్పి వీళ్ళు భయపడతారు. ఇంకా నేను తెచ్చుకున్నా. అలా మామిడికాయలు తెచ్చుకొని కవర్లో పెట్టి డిక్కీలో పెట్టేసి స్టార్ట్ అయినాము సోమశీలకి. అసలు నేను వెళ్ళడం సోమశీలకి సెకండ్ టైం. ఫస్ట్ టైం పుష్కరాలప్పుడు వెళ్ళి, కానీ నేను అప్పుడు చిన్న ఉన్నా. మా అంటే 3rd 4th క్లాస్ ఏమో చదువుతున్నా, ఏం గుర్తుకులేదు. ఇప్పుడు సెకండ్ టైం కాబట్టి అన్నీ చూస్తూ మంచి ఎంజాయ్ చేసి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ వచ్చేసినాం సోమశీలకి. ఇంకా వాటర్ ఇవన్నీ అసలు మేము చూసిందంటే ఇక్కడి వరకు వాటర్ ఉంటాయి మంచిగా, ఆ రోజు అక్కడనే స్పెండ్ చేయాలి అని ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం మొత్తం వాటర్. కానీ ఇప్పుడు సమ్మర్ కదా, ఏం వాటర్ లేవు ఎక్కువ. కానీ అక్కడికి వెళ్ళినాక ఒక విషయం తెలిసింది, ఎప్పుడు బయటికి కనబడని టెంపుల్ జస్ట్ ఒక 1 month 15 days ఆ టైమే కనబడుతుంది. శివయ్య టెంపుల్ అనే వరకు అరే ఆ టెంపుల్కి వెళ్దాము అని ఇంకా వీళ్ళందరూ డిసైడ్ అయిపోయారు. సరే వెళ్దామని చెప్పి మేము కూడా వెళ్ళినాము. కానీ ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ బోట్లో వెళ్ళాలి. అక్కడికి అంటే మన క్రాసింగ్ మనకు కనబడేదే ఇక్కడికి వెళ్ళి అక్కడ క్రాస్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి అక్కడ క్రాస్ కానిక 100 rupees. అక్కడ క్రాస్ అయిన తర్వాత బోట్లో మంచిగా వాటర్తో ఫస్ట్ టైం నేను వాటర్ ఎంజాయ్ చేసినాము. ఈ బోట్ తర్వాత ఆటో ఉంటుంది పైనకి, శివయ్య దగ్గరికి ఆటో ఉంటుంది. ఆటో అక్కడికి వెళ్ళి శివయ్య దగ్గర తీసుకెళ్ళడానికి 100 rupees. మళ్ళీ డ్రాప్కి షిప్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ షిప్ దగ్గర దించడానికి వీళ్ళకి 100, టోటల్ 300 పే చేయాలి శివయ్య దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ. కానీ ఆటో నుంచి ఈ వే అయితే బాగానే ఉంటుంది. ఆటో నుంచి వెళ్తాం కూడా చాలా కష్టము. అసలు ఎట్లా వెళ్ళినాము ఎట్లా వచ్చినాము అనేది అసలు గ్రేట్. ఇక్కడ మా తమ్ముడు స్నాప్ పెడుతున్నాడు, నేనేమో వీడియో కాల్స్ చేస్తున్నా. అన్నకి, మరిదులకి, మమ్మీ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూడండి వాటర్లో మేము ఎట్లా వెళ్తున్నాము ఏంటి అంటే. ఫస్ట్ టైం ఏం అంటే ఎక్కడికి వెళ్ళలేము మేము బయటికి, ఫస్ట్ టైం కాబట్టి ఇక వీడియో కాల్ చేసి చూడండి అని చూపెట్టి అలా ఎంజాయ్ చేసినాం. వాటర్లో మాత్రం బాగుంది ఇవే అసలు. ఫస్ట్ టైం నాకైతే మస్తు హ్యాపీగా ఉండే. దాని తర్వాత టెంపుల్ దగ్గరికి ఇప్పుడు ఇక్కడ డ్రాప్ చేస్తారు మమ్మల్ని. అక్కడ కార్నర్లో డ్రాప్ చేసి అక్కడ ఆటోస్ ఉంటాయి. ఒక ఆటో అందరు కలిసి ఇక్కడ బోట్ మొత్తం 2 ఆటోస్ నింటారు. ఆ 2 ఆటోస్ పైనకి ఈ గుట్టకి వెళ్ళి అటు సైడ్ ఉన్న గుట్ట దగ్గర శివయ్య ఉంటాడు, అక్కడికి తీసుకెళ్తారు ఆటో. కానీ చాలా కష్టం, ఇక్కడ ఏం కనబడవంట. మొత్తం వాటర్ నిండిపోతే ఇక్కడ శివయ్యతో సహా మొత్తం వాటర్లోనే ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, కొంచెం సోమశీల కూడా కొంచెం తెలంగాణకి కొంచెం ఆంధ్రాకి ఉంటుంది. అయితే ఇక్కడ తెలంగాణ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఆంధ్ర సైడ్ అటు సైడ్కి వెళ్ళిపోతారు. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళే ఉంటారంట ఆటోకి వెళ్ళి. ఇక్కడ మాత్రం మన తెలంగాణ వాళ్ళు ఉంటారు, జస్ట్ బోటింగ్ వరకే మన తెలంగాణ వాళ్ళు. ఇంక
ఇక్కడ టెంపుల్ దగ్గర ఉండే వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు. ఎప్పుడైతే ఈ గుడి ఓపెన్ అవుతుందో అప్పుడే వస్తారు, ఎప్పుడైతే మళ్ళీ వాటర్లో నిండిపోతారో అప్పుడే వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా ఎవరు ఉండరు ఆల్మోస్ట్. అసలు మనకి కనబడే కదా, ఇది మా అదృష్టం. అసలు మాకు తెలియదు ఇట్లుంటుందని, అక్కడికి వెళ్ళినాక తెలిసింది శివయ్య అని. అంటే అమ్మ సరే వెళ్దామని వెళ్ళినాం, కానీ చాలా బాగుంది, మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక్కడ కూడా పిల్లలు కూడా అసలు పాతకాలం టెంపుల్ మొత్తం వాటర్లోనే కదా, మంచిగా ఉంది. అక్కడ నీట్నెస్ కూడా అంతా బాగుంది, మొత్తం చుట్టూ వాటర్, మధ్యలో శివయ్య. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు చేస్తున్నారు, మంచిగా శివయ్యని దర్శించుకున్నామని స్నానం చేసి దర్శించుకున్నాడు. కానీ మేమేం ఫస్ట్ టైం కదా, ఏం తెలియదు కదా, మేము డైరెక్ట్ ఆటోలో ఏం డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు, కార్లోనే ఉన్నాయని చెప్పి జస్ట్ కాలు చేతులు మొహం కడుక్కొని ఇంకా లోపలికి శివయ్య దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మేము వెళ్ళిన టైంకి సన్ రైజ్ అంతా సెట్ అంతా బాగుంది, సన్సెట్ మంచిగా అనిపించింది. ఇంకా లోపలికి శివయ్య దగ్గరికి వెళ్తున్నాము. లోపల టెంపుల్లో శివయ్య ఉన్న దగ్గర కరెంట్ ఏం లేదు, కానీ చాలామంది వస్తున్నారు. అసలు టార్చ్ లైట్ ఆన్ చేసుకొని శివయ్యని దర్శించుకొని మేము కూడా వచ్చినాం. కానీ చాలా బాగుంది, అసలు పీస్ఫుల్గా ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరే చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్ళినా కానీ మనకి మొత్తం చీకటే ఉంది, చీకటి. జస్ట్ లోపల టార్చ్ ఆన్ చేసుకొని ఒక పంతులు ఉన్నాడు, ఆ పంతులతోని అభిషేకం అలా ఏమైనా చేయించుకోవాలంటే చేయించుకుంటున్నారు. కానీ అంతసేపు ఉండట్లేరు, ఎందుకంటే మార్నింగ్ 8కి అలా బోట్ ఆన్ చేస్తారు, ఈవినింగ్ 6 వరకు మళ్ళీ వీళ్ళని డ్రాప్ చేసేయాలి. ఇక్కడ ఎవ్వరు ఉండరు, 6 అయిందంటే వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారంట. ఇక్కడ ఎవ్వరు నైట్ స్టే చేసే వాళ్ళే ఉండరంట. ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, లోపల ఎలా ఉంటుంది ఏంది అనేది వెళ్తున్నాము. కానీ అక్కడ ఒకే ఒక పంతులు ఉన్నారు, అసలు ఆయన కూడా ఏం లైట్ లేదు, ఏం లేదా, ఎట్లుంటుందో ఏమో మాకే లోపల భయం అయింది. 1 సెకండ్ ఒక్కసారి లైట్ లేకపోతే. ఫస్ట్ ఇక్కడ బయట వినాయకుడు ఉన్నారు, వినాయకుడికి మొక్కుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళే దారిలో ఇక్కడ చూడండి ఏమైనా లైట్లు ఉన్నాయా, ఎవరైనా ఉన్నారా, ఎవరి దాళ్ళు టార్చ్ ఆన్ చేసుకొని వెళ్ళాలి లోపలికి. అసలు అతనైనా ఎట్లుంటున్నది, మీకు కొంచెం కూడా భయం అనిపించదా అని. అసలు నాకైతే టార్చ్ లేకపోతే టార్చ్ వేయంగా నేనే వేసుకున్నా, బియ్యం పెట్టుకొని టార్చ్ వేసుకొని చూసి దండం పెట్టుకొని వచ్చినాము. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అప్పుడు డిసైడ్ అయినాము. కానీ ఇంకా వ్యూ మాత్రము ఇంకా మేము దర్శించుకోవడం అన్ని దగ్గర ఎక్కడెక్కడ మేము వెళ్ళినాము అంతా బాగుంది. ఇంకా ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి, నైట్ అక్కడ స్టే చేసామా చేయలేదా అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, చెక్ చేయండి. ఆల్రెడీ షార్ట్ వీడియో మీరు ఒక్కసారి రివైండ్ చేసుకుంటే షార్ట్ వీడియో పెట్టినాము. ఇంకా చెప్పిన కదా, ఈ బోట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాం నెక్స్ట్ ఎక్కడికి ఏంటి అనేది. కానీ ఏం ప్లానింగ్ లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ వెళ్ళిపోయినాం. మనం ప్లాన్ చేసుకొని వెళ్తాం కదా, అప్పుడు ఏం జరగదు. మనం అక్కడికి వెళ్ళినాక చూద్దాము అని అనుకుంటాం కదా, అది మాత్రం హైలైట్ ట్రిప్ అవుతుంది. ఇది నా లైఫ్లో మర్చిపోలేని ట్రిప్. 2 ట్రిప్స్ నిన్న పెళ్ళి అయినాక ఫస్ట్ ట్రిప్ అన్న వాళ్ళు అందరితో వెళ్ళిన, అప్పుడు మాత్రం హైలైట్ 1 ట్రిప్. దాని తర్వాత ఇది సెకండ్ ట్రిప్. ఇప్పుడు కూడా కానీ మస్తు బాగుంది. ఒక్కసారి ఎన్ని పైసలు ఉన్నా ఏమున్నా కానీ ఒక్కసారైనా ఇలా ఫ్యామిలీతో బయటికి వెళ్తే అది వేరే. అసలు ఎన్ని రోజులు ఉంటాయి ఫ్రెండ్స్ అలా పైసలు అన్నీ ఎప్పుడు సంపాదిస్తాం. కనీసం ఒక్కరోజు అంటే ఒక్కసారన్నా మనకి మన హ్యాపీనెస్ మనం చూసుకోవాలి కదా. అలా మేము బయటికి వెళ్ళాము, ఏమంటూ ఏం లేదు. బాయ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూడండి. ఉంటాను నేను మీ విన్ను.